గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. సెప్టెంబర్ 17 మీద గత కొంతకాలంగా వివాదం జరుగుతూనే ఉన్నది. సెప్టెంబర్ 17వ తేదీన జెండా ఎగరవేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు. ప్రధానంగా బీజేపీ ఆ రోజును విమోచన దినంగా గుర్తించి జెండా ఎగరవేయాల, ప్రభుత్వం అధికారికంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నది. ఆ అవసరమే లేదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. ఎందుకోసమని ఇంత వివాదం జరుగుతున్నది? సెప్టెంబరు 17వ తేదీన జెండా నిజంగానే ఎగరవేయాల్సిందని చారిత్రకంగా జరిగింది ఏమిటి? దీనిపైన మనం చర్చ చేద్దాం. చర్చలో పాల్గొనేందుకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నోముల నరసింహయ్య గారు ఉన్నారు మనతో. నమస్కారం నరసింహయ్య గారు. నమస్కారం. సెప్టెంబరు 17 మీద ఒక 5-6 సంవత్సరాల నుంచి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వము అధికారికంగా సెప్టెంబరు 17 నిర్వహించాలి అని బీజేపీ మిగతా కొన్ని పార్టీలు బలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఆ విషయంలో అంత అనుకూలంగా లేదు. అభ్యంతరం ఏమిటి అనేది ఇక్కడ గమనించాల్సింది ఏమంటే, సెప్టెంబర్ 17 ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి బీజేపీ వస్తుంది అనే దానికాడ అవుపడుతుంది. ఏంటది? ముస్లిం రాజులకు సంబంధించినటువంటి పరాజయము, హిందూ రాజ్యము ఇండిపెండెన్స్లో కలిసిపోయింది అనే దానికాడ ఒక ఆలోచనకు వచ్చినారు. ఇది నా పరిభాషలో చెప్పాలంటే, కమ్యూనిస్టు ఆలోచనతో ఉండే ప్రతివాడు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈరోజు తెలంగాణ సాయుధ పోరాటం లేకుండా దానికంటే ముందు ఇంకొక 10 సంవత్సరాల ముందు తీసుకున్నా సరే, దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ వీరోచితమైనటువంటి పోరాటానికంటే ముందు కూడా దుర్మార్గమైనటువంటి దొరరికం, పైశాచికత్వం, దోపిడీ విపరీతంగా ఉంది. దీనికి వ్యతిరేకంగా ఎవరైతే గడి ముందర నిలబడ్డారో, ఎవరైతే ఆ గడిని కావలు కాసినారో వాళ్ళంతా పెద్ద ఎత్తున వెంటబడి ఆ గడికి కావాలన్నవాడే గడిని కూలగొట్టినాడు. ఇవన్నీ విరోచితమైన పోరాటం. 4,000 మంది బలిదానమైనటువంటి పోరాటం. అంతకంటే ముందు కూడా కమ్యూనిస్టు పార్టీ మూమెంట్ కంటే ముందు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తిరుగుబాటు చేసినటువంటి చరిత్ర మన నల్లగొండ జిల్లాకు సంబంధించి, జనగామ తాలూకాకు సంబంధించి ఉన్న విషయాన్ని మనం గమనించాలా. అందుకోసమని పోరాటం అనేది, విముక్తి అనేది ఉత్తగా జరగలేదు. 4,000 మంది బలిదానం అయితేనే తెలంగాణ విముక్తి జరిగింది. విముక్తి జరిగినటువంటి తెలంగాణ స్వరాజ్యం వచ్చిన తర్వాత ఖచ్చితంగా భారతదేశంలో అంతర్భాగం అయింది. దీనికాడ ఎవరం కాదనేది కాదు. కానీ కమ్యూనిస్టులకు సంబంధించినటువంటి వీరోచితమైన చరిత్రను కూడా గుర్తించుకున్నాం. అందుకే ఈరోజు కేసీఆర్ గారు కొమరం భీముకు సంబంధించి కానివ్వండి, దొడ్డి కొమరయ్య, చాకల ఐలమ్మ 4,000 మంది బలిదానమైనటువంటి వీరులందరికీ సంబంధించి కానీ ఎక్కడ కూడా మనం జెండా ఎగరవేయొద్దని అనడం లేదు. జెండా ఎగిరేసి తీరుతాం. కానీ ఇది ప్రభుత్వ పరంగా చేయండి, ప్రభుత్వమే ఎగిరేయండి అని చెప్పేసి అంటున్నప్పుడు, ఇది మేము ఎగిరేస్తున్నాం, పోయినసారి ఎగిరేసినాం, ఈసారి ఎగిరేస్తాం, ఎప్పుడైనా ఎగిరేస్తాం. తెలంగాణ ఇది పీడిత జన విముక్తి పోరాటాలతో వచ్చినటువంటి తెలంగాణ, దుర్మార్గమైనటువంటి శక్తులు దోసుక తిన్న తెలంగాణ. అందుకోసమని తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ తెలంగాణ రాష్ట్రం జెండా ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నారు. 100% జెండా ప్రతి పార్టీ ఆఫీసు ముందు ప్రతి టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఎగిరేయబోతున్నాడు అనేది కూడా గమనించాలి. మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు బీజేపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎండాల లక్ష్మీనారాయణ గారు. ఢిల్లీ నుంచి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమలి గారు మనతో జాయిన్ అవుతున్నారు. తిరుమలి గారు గుడ్ ఈవినింగ్ అండి. లక్ష్మీనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ఇందాక నరసింహయ్య గారు చెప్పినట్టుగా జెండా ఎగిరేయడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, ప్రభుత్వం కూడా దీనికి సిద్ధంగా ఉందని అంటున్నారు. మీ అభ్యంతరం ఏమిటిగా? నరసింహయ్య గారు మాట్లాడుతున్న దాంట్లో జెండా ఎగిరేయడానికి సిద్ధంగా ఉన్నారు. జెండా ఎందుకు ఎగిరేస్తున్నారో మాత్రం తెలియజేయడానికి, చెప్పుకోవడానికి సిద్ధంగా లేరు. వారు జెండా ఎందుకు ఎగిరేస్తున్నామండి? నిజాం అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా ఈ హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి ప్రజానిక యావత్తు పోరాటం చేశారు. అరాచకాలు అంటే మామూలే అండి? 1, 2 4,500 మంది లెక్కల ప్రకారం 4,500 మంది వాళ్ళు రాసిన రికార్డుల ప్రకారం. రికార్డులకు ఎక్కని ఎన్ని త్యాగాలు ఉన్నాయి, ఎన్ని బలిదానాలు ఉన్నాయి ఆ రోజు. మరి వారి భువనగిరి దగ్గర ఒక దసరా పండుగ రోజు ఒక గ్రామంలో మహిళలను వివస్త్రాలను చేసి బతుకమ్మలాడించినటువంటి దారుణమైనటువంటి కృత్యాలు. మరి అదే గుండ్రాయిపల్లి అనేటువంటి నల్గొండ జిల్లాలో గుండ్రాంపల్లిలో 200 మందిని
10-15 మందిని ఒక్కొక్క తూటాలు కూడా వేస్ట్ చేయడానికి సిద్ధంగా లేకుండా 10-15 మందిని ఒక్కొక్క తూటాకు ఖాతా మార్చి బాయిలో వేసినటువంటి సంఘటనలు. బాలెంలా మరి భైరాన్పల్లిలో 86 మందిని బుర్జు ఈ సంఘటన. నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను నరసింహయ్య గారిని, ఇవన్నీ నిజాం రజాకర్ల అరాచకాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాలు కావా? మరి ఈ పోరాటాల తర్వాత ఏదైతే విమోచన జరిగిన తర్వాత భారత యూనియన్లో విలీనమైన తర్వాత మరి ఆ పోరాటాలు చేసిన వాళ్ళను స్వతంత్ర యోధులుగా సమర యోధులుగా మనం పరిగణించుకోవడం లేదా? మరి పరిగణించుకొని వాళ్ళకు గౌరవంగా నేను ఒక విషయం అడుగుతా ఉన్నాను, నేను ఒక విషయం చెప్తా ఉన్నాను ఇక్కడ. వీరు ఇదేదో మతపరమైనటువంటి ఇది అనండి. షోయబుల్లా ఖాన్ ఎవరండి? షోయబుల్లా ఖాన్ ఒక పత్రిక, ఎమ్రోజు పత్రిక విలేఖరి. ఈ అరాచకాల మీద గొంతెత్తి ఆయన పత్రికలో రాస్తే కాచిగూడలో నరికేసి చంపేశారు. మరి దీనికి ఈ విధమైనటువంటి దృష్టికోణంతో ఈ ప్రభుత్వం ఆలోచించడం ఏదైతే ఉందో, ఈ ప్రాంతంలో పోరాటం చేసినటువంటి వీరుల యొక్క త్యాగాలను అవమానపరచడమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యమంత్రి గారు ఏమన్నారండి 2010లో మరి ఆగస్టు 20 నాడు ఒక మాట చెప్పారు, విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని అడుగుతున్నాం. వాళ్ళు ఏదో వాళ్ళ ఆఫీసులో జెండా ఎగరేయడమో ఇంకో దగ్గర జెండా ఎగరేయడం కాదు. ఇవాళ కర్ణాటకలో ఆ రోజు హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి కర్ణాటకలోని 3 జిల్లాలు కావచ్చు, మహారాష్ట్రలోని 5 జిల్లాలు కావచ్చు, ఇవాళ అక్కడ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది, హాలిడే ప్రకటిస్తుంది. మరి అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి మాట్లాడింది ఏంది, మీకు చీము నెత్తురుంటే ఈ గడ్డకు సంబంధించిన తెలంగాణ ఎమ్మెల్యేలు మంత్రులు బయట మీరు నిర్వహించుకునే హక్కు ఇస్తలేదు, బయటకు రమ్మని చెప్పాడు. మరి ఇవాళ ఏం చేస్తున్నారు? సార్ తిరుమల గారు, సెప్టెంబర్ 17వ తేదీన ప్రభుత్వమే అధికారికంగా జెండా ఎగరేయాలి, దాన్ని గుర్తించాలని బీజేపీ దీంతో పాటుగా ఒక 2 పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నా ఉద్దేశం ఏంటంటే అండి, సెప్టెంబర్ 17 కాకుండా చాలా సిగ్నిఫికెంట్ డేట్స్ ఉన్నాయి. ఆ డేట్స్ అన్ని దృష్టిలో పెట్టుకోవాలా. మొట్టమొదలు ఏంటంటే పలానా డేటు మేము చేస్తాం లేదు చెయ్యొద్దు అని ఒక రాజకీయ పార్టీలు వాటి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని మీరు అవునంటారా కాదంటారా చెప్పండి అని అడగడం అనేటువంటిది, అది నా ఉద్దేశంలో మేము అలా చరిత్ర చదువుతున్నటువంటి వాళ్ళు అది రైటు రాంగు అని కరెక్ట్గా ఆన్సర్ మేము చెప్పడం కంటే వాస్తవం చెప్పిన తర్వాత మీరు దాన్ని ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మీరు నిర్ణయించుకోండి. మొట్టమొదలు ఇంతవరకు చాలా మంది చర్చలు చేస్తున్నారు. నేను ప్రతి సంవత్సరం హైదరాబాద్లో ఉన్నప్పుడు దీని మీద లెక్చర్లు కూడా ఇస్తూ వచ్చాను. ఇండియాకు స్వాతంత్రం వచ్చింది, ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్ అని ఒక చట్టం ఉంది. అది బ్రిటిష్ పార్లమెంట్ ఆ చట్టం చేసి స్వాతంత్రం ఇచ్చింది. ఆ స్వాతంత్రం ఇచ్చిన ఆ చట్టంలో అన్ని ప్రిన్సిపల్ స్టేట్స్ తో సహా భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నాం, భారతదేశాన్ని 2 రాష్ట్రాలుగా విడగొడుతున్నాం అని చెప్పేసి ఆ చట్టంలో చెప్పినారండి. అంటే దాని అర్థం ఏంటి? హైదరాబాద్ కూడా స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు 1947లో. ఇవి మీకు డౌటే లేదు. ఆ యాక్ట్ కావాలంటే మీరు యాక్ట్ చూసుకోండి. స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ విధమైన ప్రభుత్వం ఉండాలి అనేటువంటి దాని దగ్గర సమస్య. ప్రభుత్వం నిజాం ఉండాలా, నిజాం ఉండొద్దా, ఎలా ఉండాలి అనే దాని మీద సమస్య. భారతదేశానికి రాజ్యాంగం రాలేదు కాబట్టి ఆ విషయాన్ని వాళ్ళు చర్చించుకోలేదు. రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏం చేయాలి అనే దాని మీద వాళ్ళు ఆలోచించాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆ యాక్ట్ ని ప్రెసెంట్ చేస్తూ 9వ తారీఖు నాడు, ఆగస్టు 9వ తారీఖు నాడు మౌంట్ బాటన్కి నిజాం లెటర్ రాశాడు. స్వాతంత్రం ఇస్తున్నాం అని చెప్పినారు. మరి నేను ఒక ప్రిన్సిపల్ స్టేట్ కు నేను రాజును కదా, నాకెందుకు చెప్పకూడదు, నాకు చెప్పకుండా ఎట్లా పోయినది, నా రాష్ట్రాన్ని మీరు ఎలా కలిపినారు అని చెప్పేసి అడిగాడు. అంటే నిజాం చెప్పిన దాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే, నిజాం ఒట్టిగానే అక్కడ ఉన్నాడు కానీ ఆగస్టు 15 తర్వాత నిజాంకి ఏ పాత్ర లేదు అని అర్థమైంది నిజాంకి. నిజాం ఆ చట్టాన్ని ఆయన ప్రశ్నించాడు. చివరికి మౌంట్ బాటన్ ఆ లెటర్ ని సిఆర్ అట్లీ బ్రిటిష్ ప్రధానమంత్రికి పంపిస్తే ఆ తర్వాత ఆయన కేబినెట్ లో చర్చించి నువ్వు ఎప్పుడూ స్వాతంత్ర రాజు కావు,
మా కిందనే ఉన్న ఈ పాయింట్ ఒకటి రాజకీయ పార్టీలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్య చాలా మంది మాది హైదరాబాదు, మేము స్వతంత్రం, మా రాష్ట్రం వేరు అని చెప్పేసి అంటారు. లేదు, బ్రిటిష్ పారామౌన్సీ అని ఒకటి ఉండేది. బ్రిటిష్ పారామౌన్సీ కింద గవర్నర్ జనరల్ ని క్రౌన్ రిప్రజెంటేటివ్ అంటారు. బ్రిటిష్ క్రౌన్ తరపున రిప్రజెంటేటివ్ గా ఉండి ప్రిన్సిలీ స్టేట్స్ ను కూడా ఆయన పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రిన్సిలీ స్టేట్స్ ఇండిపెండెంట్ కాదు. ఈ విషయాన్ని కూడా ఒకటి గమనించాలి. భారతదేశంలో అంతర్భాగమే. ఇక రెండోది ఇంకో విషయం కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, వీళ్ళందరినీ ప్రిన్సెస్ మాత్రమే అంటారు. నిజామును కూడా కింగ్ అంటారు. కింగ్ ఒకే ఒకడు బ్రిటన్ లో ఉంటాడు. కింగ్ గాని క్వీన్ గాని మొత్తం దేశంలో ఉన్న వాళ్ళందరూ కేవలం ప్రిన్సెస్. దాన్ని బట్టి అర్థమవుతుంది కదండి ఈ ప్రిన్సిలీ స్టేట్ కి ఇండిపెండెన్స్ లేదని, భారతదేశంలో అంతర్భాగం అని. అది కాకుండా రెసిడెంట్ అనేవాడిని పెట్టి కూడా రెసిడెంట్ ద్వారా మొత్తం అడ్మినిస్ట్రేషన్ ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకో పాయింట్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మనకి సివిల్ సర్వెంట్స్, ఆల్ ఇండియా సివిల్ సర్వెంట్స్ ఉన్నట్టుగానే అలాగే స్టేట్ సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నట్లుగానే ఆ రోజుల్లో హైదరాబాద్ సివిల్ సర్వీస్ వాళ్ళేమో లోయర్ లెవెల్ ఆఫీషియల్స్, ఐసీఎస్ వాళ్ళు టాప్ సెక్రటరీలు. ఇలా చూసినా భారత్లో అంతర్భాగం అయినట్టే కదండి. సో భారతదేశానికి సిఆర్ అట్లీ క్లియర్ చెప్పిండు, నువ్వు ఎప్పుడు ఇండిపెండెంట్ కాదు కాబట్టి మేము భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినాం, మొత్తం సబ్ కాంటినెంట్ 2 దేశాలుగా చేసినాం. ఏ దేశంలో ఉంటావో నీకు ఒక ఛాయిస్ కావాలంటే నేను మౌంట్ బాటన్తో మాట్లాడతా. నువ్వు ఒకవేళ పాకిస్తాన్తో ఉండదలుచుకుంటే చెప్పు, నేను అరేంజ్ చేస్తా. నువ్వు అటో ఇటో ఉండాలి అని చెప్పిండు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే 15 ఆగస్టు 1947లో యాక్ట్ ప్రకారంగా వాస్తవంగా జరిగినటువంటి సంఘటనల రీత్యా, పరిపాలనా విధానం రీత్యా భారతదేశంతో పాటు హైదరాబాద్ కూడా స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వరకు అది ఓకే అండి. లక్ష్మణ గారు ఇట్స్ వెరీ క్లియర్, ఆయన చెప్పినారు క్లియర్ ఉంది. తిరుమల గారు ఏదైతే టెక్నికల్ గా పేపర్ మీద ఏదైతే ప్రొసీడింగ్స్ జరిగినాయో వాటి గురించి వారు ప్రస్తావిస్తాం. అసలు ఈ హైదరాబాద్ సంస్థానంలో భాగమైనటువంటి జిల్లాల్లో ఎప్పుడైతే 15 ఆగస్టు తర్వాత నిజాం రాజు నేను కలవను భారత యూనియన్లో అని చెప్పి అప్పుడు మొదలైందండి. ఇక అప్పటి వరకు పరిపాలన అరాచక పరిపాలన, ఆ తర్వాత ఊచకోత పరిపాలన, ఆ తర్వాత సంఘటనలు ఏవైతే ఉన్నాయో 4500 ప్రాణత్యాగం చేశారు. మొత్తం తెలంగాణ ఎంటైర్ తెలంగాణ హిస్టరీలో సెప్టెంబర్ 17 కాదు, ఇంకా చాలా తేదీలు ఉన్నాయి. వాటిని వదిలేసి సెప్టెంబర్ 17నే ఎందుకు అంటున్నారు అనేది. సెప్టెంబర్ 17వ తేదీన భారత యూనియన్లో విలీనమైంది. మీరు అంటున్నట్టు ఆ రోజు విమోచన ఈ గడ్డకు దొరికింది. ఈ విమోచన ఈ గడ్డకు దొరికింది. అరాచక పరిపాలన నుంచి విముక్తి కలిగింది. ఈ విషయం మీద సరే, అరాచక పరిపాలన నుంచి ఆ రోజు విముక్తి కలిగింది. ఈ విషయం గురించి కూడా కొంచెం ఇంకో క్లారిటీ ఇస్తానండి. నేను ఈ విషయాన్ని గురించి కూడా నేను క్లారిటీ ఇస్తానండి. నేను చాలా వరకు హోమ్ మినిస్ట్రీలో ఉన్న ఫైల్స్ చాలా చదివాను. అసలు ఆర్మీ యాక్షన్ ఎందుకు కావాలనుకున్నారు అనేది నేను బాగా చూశాను. నేను వాస్తవంగా హైదరాబాద్లో నిజాం ఓడిపోయాడు. స్వాతంత్రం ఇండిపెండెన్స్ బిల్లు రాగానే ఇక నేను చేసేది ఏమి లేదని కొంచెం ప్రైవేట్లో మాత్రం కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నేను ఎట్లా ఉండాలా, నేను ఎట్లా స్వాతంత్రాన్ని అవ్వాలని డిక్లేర్ చేసుకోవాలనే ప్రయత్నాలు కొన్ని చేసుకుంటూనే ఉన్నాడు. చేసుకుంటూ ఏం చేశాడు, 2 ప్రధానమైనటువంటి శక్తులు పోరాటం చేస్తున్నాయి హైదరాబాద్ అప్పుడు. ఒకటి రజాకార్లు, ఇంకొకటి కమ్యూనిస్టులు. హోమ్ మినిస్ట్రీ ఫైల్స్ ప్రకారంగా నిజాం థ్రెట్ అనుకోవట్లే వాళ్ళు. నిజాం అప్పటికే ఏం చేస్తాడు, స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ కిందకు వచ్చాడు. సిఆర్ అట్లీ చెప్పిండు, ఒక అగ్రిమెంట్ చేసుకో అని చెప్పిండు. అగ్రిమెంట్ భారతదేశంతో ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది, భారతదేశం పెత్తనం కిందకు వచ్చినట్లే లెక్క. తనకు ఇండిపెండెన్స్ లేదు అంటే భారతదేశం నుండి గ్యారంటీ అడుగుతున్నాడు ఆయన. అంటే అప్పటికే ఆయన ఇండిపెండెంట్ కాదనేది కూడా ఒకటి అర్థమైంది. ఇక రెండోది నిజాం ఏం చేస్తున్నాడంటే, ఈ 2 శక్తులు పోరాటం చేస్తుంటే నిజాం ఆర్మీ కానీ ఎవరిని ఏం చేయకుండా మాట్లాడకుండా కూర్చున్నాయి. వాళ్ళ నిజాం ప్లాన్ ఏంటంటే రజాకారులు గెలుస్తారా కమ్యూనిస్టులు గెలుస్తారా చూసి, గెలిచిన తర్వాత గెలిచిన వాడి సంగతి నేను చూసుకుందాం అన్నట్టు కాము కూర్చున్నాడు. ఇది హోమ్ మినిస్ట్రీలో అండర్స్టాండింగ్ అండి. సర్దార్ పటేల్ కింద వాళ్ళ హోమ్ మినిస్ట్రీ వాళ్ళందరూ కూడా దీన్ని చర్చించుకొని, అఫీషియల్స్ అందరూ చర్చించుకొని నిజాం ఏ రోలు ప్లే చేయకుండా కాము కూర్చున్నాడు. ఎందుకంటే ఎవడు గెలుస్తాడో చూద్దాం, చూసిన తర్వాత
ఆలోచిద్దాం అనే ప్లాన్ లో ఉన్నాడు కాబట్టి మనం ఆగినట్లయితే రజాకార్లు ఒకవేళ కమ్యూనిస్టులు ఓడించినట్లయితే రజాకార్లు మా రాజ్యం అని డిక్లేర్ చేస్తారు. కానీ తిరుమల గారు, రజాకార్లు ఓడిపోయినట్లయితే సెప్టెంబర్ 17 ఒక సిగ్నిఫికెంట్ ఉందా లేదా? లేదండి. సెప్టెంబర్ 17 నేను చెప్పేది అదే అనమాట. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా రజాకారులకు వ్యతిరేకంగా మాత్రం ఇండియన్ ఆర్మీ ఇక్కడ రావడం జరిగింది. కమ్యూనిస్టులు ఎర్ర జెండా ఎగరవేయటం, భారతదేశంలోకి హార్ట్ గా ఉన్నటువంటి హైదరాబాద్ లో ఒక్కసారి కమ్యూనిస్టు రాజ్యం వచ్చినట్లయితే రేపు మిగతా రాష్ట్రాలకు కూడా స్ప్రెడ్ చేస్తూ ఉంటారనే ఉద్దేశంతో, లేదు ఒకవేళ రజాకార్లు గెలిచేటట్టయితే ముస్లిం రాజ్యం అంటారు, ఇది సెక్యులర్ స్టేట్ కు ప్రమాదం కాబట్టి ఈ రెండు ఫోర్సెస్ ని ఖతం చేయాలని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఒకవేళ నిజంగానే నిజాం రాజుకు వ్యతిరేకంగా వచ్చినట్లయితే నిజాం రాజుకి మీ ప్రిన్సిపాలిటీ మళ్ళీ మన చేతిలోకి వచ్చిందాయా, మీ ఇష్టం అని చెప్పేసి జనరల్ చౌదరి ఎందుకు చెప్పాలండి? నిజాంకి ఎందుకు సాల్యూట్ చేయాలండి? కాబట్టి 17 గారికి ఒకటే ప్రశ్న, క్లారిటీ ఇచ్చిందాక మీరు అడగండి. ఒకటే ప్రశ్న అండి తిరుమల గారికి. వారంటే ఏదైతే వారి 15 ఆగస్టు 47కు ఆయన మెంటల్లీ ప్రిపేర్ అయ్యిందని వారు చెప్తా ఉన్నారు. భారత యూనియన్లో విలీనమైందని వారు చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ ప్రిపేర్ అయినా అవ్వకపోయినా 1947 సెప్టెంబర్ 2వ తేదీన పరకాలలో ఇవాళ అమరధామం ఏదైతే ఉన్నదో జెండా ఎగిరేస్తే, త్రివర్ణ పతాకాన్ని ఎగిరేస్తే 13 మందిని ఊతకొచ్చుకోవచ్చు. లక్ష్మీనారాయణ గారు మీరు ఒక్క మాట మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇందులో తిరుమల గారు చాలా స్పష్టంగా చెప్పినారు. మనకున్నటువంటి ఇండియన్ ఇండిపెండెన్సీకి సంబంధించినటువంటి ఒక యాక్ట్లో ఒకవేళ నవాబుకు సంబంధించి హైదరాబాద్ రాష్ట్రానికి సంబంధించి ఇది ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి కలిగి ఉంటే ఖచ్చితంగా వాళ్ళతోటి కన్సల్ట్ ఆఫ్ ది ప్రిన్స్ ఆర్ రూలర్ ఎవడన్నా కానీ వాళ్ళతో మాట్లాడి తీసుకురావాలి. నీతో సంబంధం లేదు, మేము ఆల్రెడీ ఇండిపెండెన్స్ను డిక్లేర్ చేస్తున్నాము, నువ్వు ఎక్కడుంటావో నువ్వు నిర్ణయం తీసుకో. ఎక్కడంటే నైసర్గికంగా నువ్వు ప్రాంతానికి అనుసరించి ఉంటాడు, ఎక్కడున్నా ప్రాంతాన్ని అనుసరించి పాకిస్తాన్ బార్డర్కి పోయి అయితే ఉండలేడు కదా, హైదరాబాద్ని తీసుకుపోయి అక్కడ పెట్టుకోవడం సాధ్యపడదు కదా. నరసింహ గారు, కమ్యూనిస్టు పార్టీలలో కూడా ఈ సెప్టెంబర్ 17 మీద ఏకాభిప్రాయం లేదు. ఎస్, అదే ఇప్పుడు వారు చెప్పినారు, అది కూడా మాట చెప్పినారు. ఏంటి ఆ రోజు ఇండియన్ యూనియన్ అనేది ఇటు ఒకవైపు నుంచి దళాలు, రెండో వైపు నుంచి నవాబు, వీరిద్దరి వీరోచితమైనటువంటి పోరాటం జరుగుతున్న క్రమం అది. గ్రామాలు వల్లకాడవుతున్నటువంటివి. అంతకుముందు ఒక దశాబ్ద కాలం నుంచి కూడా దుర్మార్గమైనటువంటి పైశాచికమైనటువంటి భూస్వామ్య శక్తుల మీద, జమీందారుల మీద పోరాటం జరిగినటువంటి గడ్డ తెలంగాణ. ఎందుకనే ఒకటే ఒక హిస్టారికల్ డే లేదు, అనేక రకాల వీరోచితమైన పోరాటాలకు సంబంధించినటువంటి రోజులు ఉన్నాయి తెలంగాణకు. అనేక రకాల విముక్తి పోరాటాలకు ముందు వచ్చినటువంటి సాకల ఐలమ్మ వీరత్వం కానీ, దొడ్డి కొమరయ్య అమరత్వం కానీ. సార్ తిరుమల గారు, సెప్టెంబర్ 17వ తేదీన తెలంగాణ ప్రజల సుదీర్ఘమైన పోరాటం 1920ల నుంచి 48 వరకు ఇన్ని సంవత్సరాల పాటు జరిగింది కాబట్టి ఆ రోజును రాజరిక వ్యవస్థ నిర్మూలనగా, దాన్ని విమోచన దినంగా జరుపుకోవాలని బీజేపీ అంటున్నది. కమ్యూనిస్టు పార్టీలు కూడా దాదాపు ఒక 2 పార్టీలు అదే అభిప్రాయంతో ఉన్నాయి. వాళ్ళు అనేది ఏమిటంటే ఆ రోజు జాతీయ జెండాను లేదా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన. అది దానికేం సిగ్నిఫికెన్స్ లేదండి. ఇంకోటి విషయం కూడా, మీరు హైదరాబాద్లో ఉన్న వాళ్ళని మీరు హర్ట్ చేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే 17 సెప్టెంబర్ కంటే ముందు ఉన్న హైదరాబాదీయులు భారతీయులు కాదా? మీరు ఆలోచించండి దీని మీద. భారతీయులు కాదా వాళ్ళు? హైదరాబాద్లో 1946లో 47లో ఉన్న వాళ్ళందరూ భారతీయులు కాదా వాళ్ళు? మీరు కొత్తగా 1900 మీరు సెప్టెంబర్ 17వ తారీఖు నాడు వాళ్ళని భారతీయులుగా మీరు మారుస్తున్నారా? మీరు ఈవెన్ సిఆర్ అట్లీ చెప్పిండు, మీరు భారత్లో అంతర్భాగమే అని చెప్పిండు, మేము మిమ్మల్ని అందరినీ పరిపాలించను అని చెప్పిండు. మీరు కొత్తగా ఈ ప్రశ్న చేసి హైదరాబాద్ వాళ్ళని భారతదేశానికి బయట ఉన్న వాళ్ళుగా ఎందుకు సృష్టిస్తున్నారు మీరు? తిరుమల గారు, ప్రొఫెసర్ గారు, ఒక విషయం అండి. ఉదాహరణకు
తెలంగాణ చెప్పండి. రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరిగింది. తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదమైంది. ఇక్కడ జూన్ 2 నుంచి అది అమలుకు వచ్చింది. మరి జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నామా? మరి పార్లమెంట్లో బిల్లు ఆమోదమైనటువంటి రోజు జరుపుకుంటున్నాం. జూన్ 2 ఏదైతే అవతరణ దినోత్సవంగా జరుపుకుంటాం. మీరు అనేటువంటి మీరు అనేటువంటిది ఏదైతే ఉందో వాస్తవంగా ఈ యొక్క హైదరాబాద్ సంస్థానము భారత యూనియన్లో విలీనమైనటువంటి ప్రక్రియ జరిగింది సెప్టెంబర్ 17వ తేదీ. అప్పటి వరకు అరాచకాలు కొనసాగినాయి. ఆ అరాచకాల నుంచి విమోచన జరిగినటువంటి దినం సెప్టెంబర్ 17. అందుకని ఆ దినాన్ని మహారాష్ట్రలో జరుపుతూ ఉన్నారు. 5 జిల్లాల్లో, ఔరంగాబాద్, నాందేడ్, లాతూర్, ఉస్మానాబాద్ జిల్లాలో, బీడ్ జిల్లాలో, మరి కర్ణాటకలోని గుల్బర్గా, రాయచూర్, బీదర్ జిల్లాలో జరుపుతూ ఉన్నారు. అక్కడ ప్రభుత్వం అధికారికంగా జరుపుతూ ఉన్నది. మరి అక్కడ లేని సంశయము, అక్కడ వర్తించనటువంటి సంశయము ఇక్కడ ఎందుకు భావిస్తా ఉన్నారు? అక్కడ కూడా అందరూ ఉన్నారు, అక్కడ కూడా అందరూ భారతీయులు. మరి అక్కడ ప్రభుత్వం అధికారికంగా జరుపుతా ఉంది. ఇక్కడ ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను, మంత్రులను ఈ గడ్డకు స్వాతంత్రం వచ్చిన దినాన్ని జరుపుకునే హక్కు కూడా కల్పించినటువంటి ప్రభుత్వంలో ఎందుకుంటారు? మీరు చీములు ఎత్తురుంటే బయటకు రమ్మని అన్నారు. మేము అడుగుతా ఉన్నాం, మీరే ఇవాళ అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినాక పొలిటికల్ క్వశ్చన్ నరసింహయ్య గారు చెప్తారు. హిస్టారికల్ గా జరిగింది దాని మీద అంటే నేను అనేది అంటే ఎందుకు మాట మారుస్తున్నారు? లక్ష్మీనారాయణ గారికి నేను సూటిగా చెప్తున్నాను, వారికి అర్థం కాక కాదు. ఇప్పుడు ఏ మాటల వెనకాల ఏ భావన దాగి ఉంది, ఏ రాజకీయ పార్టీ ఎత్తుగడ వెనకాల ఏ రకమైనటువంటి లబ్ధి ఆశించి ఉన్నారు అనే దానికాడ మనం ఏదో చెవుల పూలు పెట్టుకున్నట్టు ఎవరిని గమనించాల్సిన అవసరం లేదు. ఈరోజు బీజేపీ అసలు సెప్టెంబరు 17 కోసం కానీ, తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, అది భూస్వామ్య శక్తులల్లా, దుర్మార్గమైనటువంటి జమీందారీ శక్తులల్లా అంతర్భాగంగా ఉంది, పోరాట భాగంలో లేదు ఇది. కానీ దాని తర్వాత వచ్చినటువంటి ఇండిపెండెన్స్ క్రమంలో బీజేపీ ఏర్పడిన తర్వాత దానికంటూ ఒక ప్రత్యేకమైన హిందూ అంశానికి సంబంధించి, హిందూ సంబంధించిన రాజ్యానికి సంబంధించి ఈ ముస్లిమ్స్ వైపు నుంచి వస్తున్నది. కాబట్టి ఈ అటెన్షన్ కూడా మనం ఎందుకు డ్రా చేయకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నదనేది కూడా ఎందుకు అనుకోకూడదు. అందుకని తెలంగాణ వీరోచితమైన తెలంగాణ పోరాటాలకు చాలా విలువ ఉంది. ఒక్కొక్క రోజు మా అమ్మ ఇప్పుడు చెప్తుంది, అరే అన్నం పెద్దన్నని ఎత్తుకొని గోడ దునికి ఉడికి ఉడకని అన్నంతో ఒక 2 రోజులు ఉండి వచ్చినాం రా అడవిలో. రజాకారులు వస్తుంటే విల కొట్టుకునేదిరా. ఒక బెర్లుగుర్రం చచ్చిపోతే ఇంతలా రాళ్ళు ఎత్తేసినారా దాని మీద. అంటే చచ్చిపోయిన తర్వాత బాంబులు వేసిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం. ఎందుకనండి అనేక రకాల దుర్మార్గమైనటువంటి ఘటనలు వచ్చినాయి. ఆగస్టు 15 ఉంటుందిగా స్వతంత్రం భారతదేశానికి, మళ్ళీ ఇంకో రోజు కాదుగా. ఖచ్చితంగా నవాబును పక్కకు పెట్టించేసి సాయుధ పోరాటం ద్వారా రావాలన్నా, లేదు ఏ ఎన్నికల ద్వారా రావాలన్నా అనేటువంటి క్రమంలో సాయుధ పోరాటంతో కాదు, ఎన్నికల క్రమంలో వచ్చినప్పుడు మాత్రమే ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ పోరాటం చేసిన విషయాన్ని కూడా మనం గమనించాలి. నరసింహయ్య గారు ఇక్కడ ఒక పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆలోచిస్తున్నటువంటి కోణం ఏదైతే ఉందో, హలో తిరుమల గారు 1 సెకండ్ వెయిట్ సార్. వారు ఇప్పుడు మనం ఆ రోజు పోరాటంలో అసూలు బాసిన వాళ్ళు స్వాతంత్ర సమరయోధులుగా మనం పరిగణించుకుంటున్నాం. ఆ రోజు నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, అరాచకత్వానికి వ్యతిరేకంగా, ఊచకోత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైళ్లలోకి పోయిన వాళ్ళను మనం స్వతంత్ర సమరయోధులుగా పరిగణించుకుంటున్నాం. స్వతంత్ర సమరయోధులుగా పరిగణించుకొని వారికి పింఛను అటువంటి ఇచ్చి మన గౌరవాన్ని ఇనుమడింపజేసుకుంటాం. వాళ్ళను స్వతంత్ర సమరయోధులుగా పరిగణించుకుంటున్నాం. మరి స్వతంత్ర సమర పోరాటంలో అమరులుగా అయినటువంటి వాళ్ళను మనం పోరాట ఘట్టాలను పొందుపరుచుకోవడం తప్పెందుకు అవుతుంది? ఆ వీరోచితంగా పోరాటం చేసినటువంటి కొమరం భీం కావచ్చు, ఇవాళ ఏదైతే నారాయణరావు పవార్ కావచ్చు, ఇవాళ దొడ్డి కొమరయ్య కావచ్చు, ఇంకెవరై ఈ పోరాట యోధుల యొక్క పోరాట ఘట్టాలను మనం పాఠ్యపుస్తకాల్లో పొందుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ రోజు మరి స్వతంత్ర సమరయోధులుగా మనం భావిస్తా ఉన్నాం. విమోచన దిన పుస్తకాల్లో పెట్టొద్దని ఎవరు అంటలేరు.
అది వేరు, మీరు పెడతనే లేరు వాళ్ళు. వాళ్ళకి ఈ మైండ్ సెట్ దాన్ని మాట్లాడదాం. మైండ్ సెట్ ఏదైతే ఉన్నదో వాళ్ళకు చాలా మారింది అది. షోయబుల్లా ఖాన్ పెట్టండి, ఒక ఏదైతే కొమరం భీమ్ది చరిత్ర పెట్టండి, చాకల ఐలమ్మ చరిత్ర పెట్టండి. వాళ్ళ మైండ్ సెట్ చాలా మారినాయి. మైండ్ సెట్ సెప్టెంబర్ 17వ తేదీకి ఎలాంటి ప్రాధాన్యత ఒక విషయం అడుగుతానండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు జోడేఘాట్కు పోయినారు. ఆ కెరమెర అడవుల్లో మరి కొమరం భీమ్ ఎవరికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, ఎవరి అరాచక పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారు? వారు కొమరం భీమ్ పోరాటంలో ఎవరిని హతమార్చారు? సిద్దికిని హతమారిస్తే అది మతపరమైనటువంటి భావన అంటే ఇక నేనేం చెప్పగలుగుతానండి? తిరుమల గారు మీరు అంటున్నారు సార్, ఈ రకమైన మరి ఆయనకు అవకాశం ఇద్దాం, ఆయన చెప్తున్నారు. అందుకనే ఒకటి గమనించాలండి. మీకు ఒకటి ఏంటంటే, బ్రిటిష్ వాళ్ళు మీకు స్వాతంత్రం ఇచ్చినాం కదా బోండి అనొచ్చు, కానీ బిల్లు ఎందుకు పాస్ చేశారు? చట్టం అనేటువంటిది ముఖ్యం. చట్టం ద్వారా మీకు భారతదేశానికి ఈ రోజు స్వాతంత్రం వచ్చిందని ఒక చట్టం పాస్ చేశారు పార్లమెంట్ లో. అలాగే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆర్మీ వచ్చిన తర్వాత సిగ్నిఫికెన్స్ లేదు, ఆర్మీ ఏమీ చేయలే, ఎందుకు అదే సిస్టాన్ని కంటిన్యూ చేసింది. కాబట్టి ఆర్మీ వచ్చిన తర్వాత కూడా ఉన్న పోరాటాలన్నింటినీ కూడా మీరు కలుపుకుంటూ వాళ్ళందరినీ మీరు పోరాట యోధులుగా ప్రకటించదలుచుకుంటే డిసెంబర్ 24, 1949లో ఫర్మాన్ ఇష్యూ చేశాడు నిజాం. ఏమని చేశాడు అంటే, భారత రాజ్యాంగమే హైదరాబాదు రాజ్యాంగం అని ఆయన ప్రకటన చేశాడు. 24 నవంబరు డిసెంబర్ 1949 తారీఖు నాడు. అంటే ఏంటంటే చట్టం వచ్చింది అక్కడ. మేము కూడా హైదరాబాద్ వాళ్ళు హైదరాబాదు రాజ్యాంగం కింద, భారత రాజ్యాంగం కిందకు పోయింది అని ప్రకటన వచ్చింది. దాన్ని సిగ్నిఫికెంట్ గా మీరు ఎందుకు అనుకోకూడదు? అది చూడండి. తర్వాత 50లో ఎందుకు చేశాడంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఒక్క విషయం వెరీ క్లియర్. నవాబు తనకు తానుగానే హైదరాబాదు దక్కన్ సంస్థానము భారత చట్టానికి లోబడి ఉంది, ఇది భారత ప్రభుత్వం అంతర్భాగం నుంచి క్లారిటీ ఇచ్చిండు ఆయన 49లో. 49ని వదిలేసి సెప్టెంబర్ 17 ఎందుకు? ఒక్క విషయం ఏంటంటే, 48 సెప్టెంబర్ 17 తర్వాత అరాచక పరిపాలన అంతమయ్యింది. సెప్టెంబర్ 17వ తేదీ నాడు భారత యూనియన్ మినిస్టరు సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందర నిజాం తనకు తాను సరెండర్ అయ్యిండు. అప్పటి వరకు కూడా ఊచకోత కొనసాగింది. 1948 ఆగస్టు 22 నాడే కాచిగూడలో షోయబుల్లా ఖాన్ హతమార్చిండ్రు. ఆ తర్వాత సంఘటన ఉన్నాయా? అరాచక పరిపాలన ఉన్నదా? ఆ విమోచన జరిగింది ఆ రోజు. ఆయన సరెండర్ అయిన తర్వాత విమోచన జరగలేదు. మీరు ఏం జరగలేదు అంటున్నారు తిరుమల గారు, ప్రొఫెసర్ గారు? ఆ యొక్క 13 సెప్టెంబర్ నుంచి 17 సెప్టెంబర్ వరకు 824 మంది ఆర్మీ చనిపోయారు. ఎవరు? నిజాం ఆర్మీకి సంబంధించి 824 మంది చనిపోయారు. భారత ఆర్మీకి సంబంధించి 32 మంది చనిపోయారు. మరి రజాకార్లు 1700 మంది రజాకార్లు చనిపోయారు. 150,000 మంది రజాకార్లు ఈ ఊచకోత కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఆ రోజు అప్పుడు ఏం జరగలేదనంటే, నేను మీకు అది ఏం జరగలేనట్టుగా కనబడితే నేను తిరుమల గారు లక్ష్మీనారాయణ గారు, నేను ఇంకో మాట చెప్తాను. సరెండర్ అనేటువంటి మాట లేదు. ఎందుకంటే మీరు జనరల్ చౌదరి ఆత్మకథ ఒకసారి చదవండి. జనరల్ చౌదరి అందులో రాస్తాడు ఏంటంటే, జవహర్లాల్ నెహ్రూ నిజాముని మేము ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకునేంత వరకు నిజాము కంటిన్యూ అవ్వమని చెప్పేసి నా తరఫున చెప్పమని అడిగాడు. నిజాం దాన్ని ప్రొటెస్ట్ చేశాడు. నిజాం ఒకసారి నా రాజ్యమే పోయింది, నేనెందుకు ఇక్కడ, మీకెందుకు నేను అని అంటే, జవహర్లాల్ నెహ్రూ కూడా వచ్చాడు. వచ్చి మాట్లాడి ఆయన ఒప్పించినారు, నువ్వు నిజాముగా కంటిన్యూ అని ఒప్పించారు. సరెండర్ అయితే ఎందుకు తీసవతల పడేసేయకుండా? నిజాం కంటిన్యూ అవ్వలేదండి. 1950 వరకు నిజాం టైటిల్. 1950 తర్వాత 50 జూన్ అనుకుంటా, జూన్ తర్వాత రాజప్రముఖుగా ఉండి 56 వరకు ఉన్నాడు రాజప్రముఖుగా శాలరీ తీసుకోకుండా, పర్సనల్ అసిస్టెంట్ పెట్టుకోకుండా, గవర్నమెంట్ కారు తీసుకోనని కండిషన్లో పెట్టిండు. ఆయన పదవి కావాలనిలే, మీరు బంగ్లా నాకు ఇయ్యొద్దు, మీ కారు నాకు ఇయ్యొద్దు, మీ అపాయింట్మెంట్ లెటర్ నాకు ఇయ్యొద్దు, నేను కింగ్గా ఉండి నేను అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చిన ఆర్డినరీ మోటార్. ప్రొఫెసర్ గారు, ఏదైతే జవహర్లాల్ నెహ్రూని ఎవరు స్మరించుకోవడం లేదు. ఈడ ఊచకోత జరుగుతూ ఉంటే
జవహర్ లాల్ నెహ్రూ నిజాంతో మంతనాలు జరుపుకుంటా ఉంటే దాన్ని జవహర్ లాల్ నెహ్రూ స్మరించుకోవడం లేదు. ఈ గడ్డ ప్రజలు ఈ గడ్డ మీద పోరాటం ఏదైతే ఉన్నదో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశ ఉప ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నెహ్రూ గారి ఆప్షన్స్లో వారు నిర్ణయం తీసుకొని పోలీస్ యాక్షన్ పేరుతో ఇక్కడికి వచ్చి ఈ గడ్డకు విముక్తి కలిగించారు. జవహర్ లాల్ నెహ్రూని ఎవరు ఆ సంఘటనకు అసలు బాధ్యులను చేస్తలేరు. ఆ రోజు ఈ గడ్డ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు అని అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ద్వారా. నరసింహయ్య గారు ఇప్పుడు ఒక్క మాట మళ్ళీ అడిగిద్దాం లక్ష్మీనారాయణ గారు మొత్తం సార్ మీరు ఆగండి సార్. తిరుమల గారు 1 సెకండ్. జరుగుతున్నది ఏంటంటే మనం తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు దీన్ని మనం సెప్టెంబర్ 17కు ప్రాధాన్యత ఉందని చెప్తూ వచ్చిన తర్వాత ఇవాళ దాన్ని మనం ఎందుకు జరపకూడదు? ఎందుకంటే ఇదే దక్కన్ స్టేట్లో భాగాలుగా ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్రలో కర్ణాటకలో ఉన్నప్పుడు జరిపినప్పుడు ఇక్కడ ఎందుకు జరపొద్దు? అరే ఇప్పుడు ఒకటి పుచ్చానా నేను ఏమంటున్నాను, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద సెప్టెంబర్ 17వ తారీఖు నాడు జెండా ఎగరేసుకోవద్దని ఎప్పుడు చెప్పలేదు కేసీఆర్ గారు. ఇదేదో మీరు చేయాల్సిందే అని చెప్పేసి బీజేపీతో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 17 కంటే కూడా చరిత్రను మొత్తం తీస్తే అనేక రకాల హిస్టారికల్ ఐడెంటిటీ ఉన్నటువంటి డేట్స్ ఉన్నాయి, రకరకాల వీరోచితమైన పోరాటానికి సంబంధించినవి ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా గమనించాలి. ఇప్పుడు వారు చెప్తున్నారు, తిరుమల గారు చెప్పింది చాలా వాస్తవం కూడా. 1900 ఇప్పుడు అర్ధరాత్రి స్వతంత్రం వచ్చినాక కూడా ఆ ఇండిపెండెన్స్ తర్వాత 15th ఆగస్టు తర్వాత కూడా ఖచ్చితంగా రాజుగా కొనసాగినాడు. రాజభరణాలు ఏర్పాటు చేసుకున్నారు. రాజభరణాలు ఎప్పుడు రద్దయినాయి? ఇందిరాగాంధీ తర్వాత కదా రాజభరణాలు రద్దయింది. అందుకని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఉంచుకున్నారు. కాకపోతే నా రాజ్యమే పోయిన తర్వాత నేను ఇక్కడ రాజుగా ఉండలేను కదా అనుకొని అంటే మీ ఉద్దేశంలో ఇందిరాగాంధీ వచ్చేంత వరకు తెలంగాణ అనేది విముక్తి అనేది కానే కాదు. అంతగా మీరు అనేది విముక్తి అనేది ఇందిరాగాంధీ తోటి నేను దీనికి విముక్తి వాళ్ళ ఆస్తులు వాళ్ళకు ఏర్పాటు చేసుకొని ఉంచుకున్నారు. అప్పుడేదో ఎమ్మటే విలీనం అయిపోయింది, విమోచనం అయిపోయింది. విమోచనం పంచాయతీ కాదు ఇక్కడ. అన్న నేను ఒక మాట చెప్పేది వినండి. మీరు గమనించాల్సింది ఏంటంటే సెప్టెంబర్ 17 అనేది ఏదో హిందూ రాజుల వైపు నుంచి బుచ్చన్న గారు సార్ ఇప్పుడు వీళ్ళు అనేది ఏమిటంటే నిజాము రాజుకు సపరేట్ గా సార్ నిజాము రాజుకు మీరు ఇందాక మాట అన్నారు, నిజాం అనేది సపరేట్ దేశం కాదని మీరు అన్నారు. కానీ నిజాం రాజుకు సపరేట్ రైల్వే వ్యవస్థ ఉంది, ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది, ఆయనకు పోస్టల్ స్టాంపులు ఉన్నాయి, ఒక దేశానికి రాయబారులు ఉన్నారు, ఆయనకు సపరేట్ ఆర్మీ ఉంది. ఒక దేశానికి ఉండవలసిన అన్ని విభాగాల దగ్గర ఉన్నప్పుడు అది ఒక దేశంగా ఎందుకు గుర్తించారు? ఎట్లా కాదంటున్నారు మీరు? దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ అడుగుతున్నది. దీన్ని సెప్టెంబర్ 17వ తేదీ నాడు మిలిటరీ యాక్షన్ జరిగింది కాబట్టి ఒక దేశం మీద విమోచన అంటున్నారు వీళ్ళు. మీరు అవన్నీ కూడా లక్షణాలు కావండి. ఎందుకంటే అంతకు ముందు నుంచి ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొచ్చుకునే కంటే ముందున్నటువంటి వాటన్నిటిని కంటిన్యూ చేస్తూ చట్టపరంగా హైదరాబాద్ని భారతదేశంలో అంతర్భాగంగా చేశారు. నిజాము తర్వాత నెక్స్ట్ ఏ నిజాం కావాలో అనే దాన్ని కూడా గవర్నర్ జనరల్ డిసైడ్ చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ చైర్మన్ ప్రధానమంత్రి అంటారు. ప్రధానమంత్రిని ఎవరు చెయ్యాలనో కూడా గవర్నర్ జనరల్ నిర్ణయిస్తాడు. పూర్తిగా గవర్నర్ జనరల్ చేతుల్లోనే నడిచింది ఒక పాయింట్. ఇక రెండోది ఏంటంటే మీరు పాత పాయింట్కి మళ్ళీ తీసుకుపోతున్నారు కానీ కొత్త పాయింట్ ఇప్పుడు అదే కంటిన్యూ చేసేటట్టయితే నిజాముని సెప్టెంబర్ 17 తర్వాత తీసేయలే, నిజాం కంటిన్యూ అయ్యాడు. మనం ఎట్లా లిబరేషన్ అని చెప్తామండి? నిజాం ఎంతవరకు? నిజాం అనే పేరుతోటి 1950 వరకు ఉన్నాడు. అంతవరకు కనీసం 1950 వరకు నిజాం పాలన ఉంది. నిజాము ఇష్యూ చేసిండు, నిజాం జాగీర్దార్ జబాలిష్ చేస్తూ ఫర్మాన్ ఇష్యూ చేసిండు. నిజాం తన గవర్నమెంట్ ఏదైతుందో గవర్నమెంట్ డిస్మిస్ చేస్తూ ఫర్మాన్ ఇష్యూ చేసిండు. నిజాము చివరికి రాజ్యాంగం, భారతదేశంలో వచ్చే రాజ్యాంగం కింద మేము ఉంటాం, ఇక్కడ ఉంటాం, రాజ్యాంగంలో భాగమైంది, భారతదేశంకి ఉన్న రాజ్యాంగంలో హైదరాబాద్ భాగం అవుతుందని ఫర్మాన్ ఇష్యూ చేశాడు. ఎవరు చేస్తున్నారు ఇష్యూలు? ఎవరు ఫర్మాన్లు ఇష్యూ చేస్తున్నారు? నిజాము తన స్టాంపు కింద చేస్తూ ఉన్నాడు. చివరికి నిజాంకి ఆ హక్కు ఎప్పుడు పోయింది? 1950లో పోయింది. రాజప్రముఖగా ఒట్టి కూర్చున్నాడు. రాజప్రముఖగా, మరి అప్పటికే రాజప్రముఖగా కూడా ఉన్నాడు కదండి.
1956 దాకా రాజప్రముఖ్ ఉన్నాడు కదా. ఒకవేళ నిజాం బెడద పోవడం అనేటువంటి స్వాతంత్రం అని మీరు అనుకున్నట్లయితే నిజాం బెడద ఎట్టి పరిస్థితుల్లోనూ 1950 వరకు పోలేదండి. మీరు 50 గాని 24 నవంబర్ను గాని జూన్ 1950ను గాని మీరు హైదరాబాద్ కు ఒక సిగ్నిఫికెంట్ డేట్ గా మీరు అనేటట్లయితే నేను చరిత్రకారుడుగా నేను రైట్ అనుకుంటా. పార్టీలకు ఒక దృక్పథాలు ఉంటాయి. ఒక పార్టీ దృక్పథం ఇంకొక పార్టీ ఒప్పుకోదు. ఒక చారిత్రక సార్ నరసింహయ్య గారు, రాజకీయ పార్టీలకు వారి వారి యాంగిల్ ఉంటుంది, యాంగిల్లో చూస్తారు. కానీ ఇంతకుముందు మీరు కమ్యూనిస్ట్ పార్టీలో చాలా కాలం పాటు ఉన్నారు కాబట్టి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకునిగా కూడా మరి ప్రజల దృష్టిలో సెప్టెంబర్ 17 ఏమిటి? సెప్టెంబర్ 17 అనేది ఒక మాటలో చెప్పాలంటే ఒకవైపు నుంచి రజాకారులు నిజాం సైన్యం, రెండో వైపు నుంచి దుర్మార్గమైనటువంటిది అణిచివేతకు వ్యతిరేకంగా సాగినటువంటి వీరోచితమైనటువంటి కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాటం. ఈ రెండింటి మధ్యన ఖచ్చితంగా తెలంగాణ పల్లెలలో విముక్తికి బాటలు వేసినారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా పోరాటం అనేటువంటి ఒక చైతన్యాన్ని రగిల్చినారు. అంచేతనే తెలంగాణ సాయుధ పోరాటం ఒక వీరోచితమైనటువంటి ఒక పాఠాన్ని చెప్పింది తెలంగాణ ప్రజలకు. ఆ తెలంగాణ ప్రజలు నేర్చుకున్నటువంటి పాఠమే దోపిడిని సహించలేకుండా దుర్మార్గమైనటువంటి దొరతనానికి వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసుకుంటూ వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. కాకపోతే ఎక్కడైతే నవాబు పరిపాలన పూర్తిగా పోయిందో, యూనియన్ గవర్నమెంట్ వచ్చేసి భారత సర్కారు వచ్చేసిన తర్వాత అప్పుడు ఎన్నికల ప్రక్రియలో కమ్యూనిస్టులు కూడా కలిసిపోయిన తర్వాత రకరకాల యాంగిల్స్ వచ్చినాయి. మనం దాని గురించి చర్చపోతే చాలా లోతుగా పోతాం. అందుకని ఇక్కడ గమనించాల్సింది ఏమనంటే, సెప్టెంబర్ 17 నాడు నైజాం నవాబుకు సంబంధించిన పరిపాలన కాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరిపాలన వచ్చిన విషయాన్ని మనం కాదంటలేము. అక్కడ కాదన్నా చరిత్ర ఆగేది కాదు. అందుకని ఈ విషయంలో ఎక్కడో తురకరాజులు పక్కకు పోయినారు, హిందువులకు వచ్చేసింది కాబట్టి ఇంట్లో కూడా ఎంతో కొంత లబ్ధి వస్తుందేమో అనే ఆలోచన పాపం బీజేపీ వారికి ఉందో ఏమో నాకు తెలియదు. కానీ అది ఉంటే కూడా ఆ రకమైనటువంటి లబ్ధి దాంట్లో దొరకదు. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్నే తీసుకొచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్నే అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజల వైపు నుంచి మద్దతు ఇచ్చేసి మాకు నడపండి, మాకు సహకరించండి, మేము ఖచ్చితంగా ముందుకు సాగుతాం అంటున్న తరంలో మనం ఇక్కడ గమనించాల్సింది, జెండా ఎగిరేస్తున్నాం. వీరోచితమైనటువంటి కొమరం భీముకు సంబంధించి ఇప్పుడే మా సోదరుడు చెప్పినాడు. దొడ్డి కొమరయ్య వారసత్వానికి, చాకల ఐలమ్మ పోరాటానికి 4,000 మంది బలిదానమైన దానికి ఎల్కే అద్వానీ గారు హోంమంత్రి గుండి పెన్షన్స్ ఇవ్వలేదు సోదరా. తిరిగి ముసలోళ్ళంతా వాళ్ళ చెప్పులు అరిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్ను కూడా గుర్తించింది బీజేపీ. ఆనాడు ఉండి మేమేదో డబ్బులు ఇచ్చినామంటే కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దీన్ని సెప్టెంబరు 17వ తారీఖు ఒక ప్రాధాన్యత ఉంది అని అంటున్నాయి. కమ్యూనిస్ట్ పార్టీ మూవ్మెంట్కు సాయుధ పోరాటానికి సంబంధించినంత వరకు నిలిపివేసుకొని ఎన్నికల ప్రక్రియలో ఖచ్చితంగా మేము కూడా భాగమైతమని వచ్చినటువంటి ఒక చారిత్రకమైనటువంటి ఘటన ఉంది కదా అక్కడ, మనం అది గమనించినాం కదా. సార్ లక్ష్మణ గారు, ఏదైతే తిరుమల గారు చెప్పారు, నోముల నర్సయ్య గారు చెప్పారు, ఒక విషయం ఇక్కడ స్పష్టమండి. వారు టెక్నికల్గా బ్రిటిష్ ప్రభుత్వం నుంచి ఏమున్నది, హిస్టారికల్గా ఏమున్నది, ఇక్కడ 47 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చినాక ఇక్కడ నిజాం రాజు నేను భారత యూనియన్లో విలీనం కానని రేడియో ప్రకటన చేసిండు. రేడియో ప్రకటన చేసి అప్పటి నుంచి మొదలైన అరాచకాలు కాదు, వాళ్ళ ఆర్మీకి సంబంధించిన అరాచకాలకు కాసిం రజీ నేతృత్వంలో రజాకార్ల అరాచకాలు ఈ యొక్క హైదరాబాద్ సంస్థలో ఉన్నటువంటి ప్రజల మీద దారుణమైనటువంటి అరాచకాలు, ఊచకోతలు కొనసాగినాయి. ఆ ఊచకోతలకు పోలీస్ యాక్షన్ పేరు మీద భారత ఉప ప్రధాని గారు ఆదేశాల మేరకు జనరల్ చౌదరి గారు, జేఎన్ చౌదరి గారు మరి 1948 సెప్టెంబర్ 13వ తేదీన వచ్చి 17వ తేదీన మరి ఈ యొక్క నిజాం రాజు సరెండర్ అయిపోయి ఈ గడ్డకు విముక్తి వచ్చింది. ఇది వాస్తవం. కాబట్టి దాన్ని ఆ రోజు జాతీయ జెండా ఎగిరేయాలి అధికారికంగా.
ఆ రోజే విముక్తి వచ్చింది కాబట్టి ఇంకా దాంట్లో సార్ తిరుమల గారు క్లియర్ వచ్చేసి మీరు ఎట్ ద సేమ్ టైం ఇంకొకటి మరి తిరుమల గారు మరి నర్సయ్య గారు ఏమంటారు, అనేక సంఘటనలు ఉన్నాయి. వారికి తెలుసు సెప్టెంబర్ 17 యొక్క ప్రాశస్త్యం. Yes, okay. అనేక తిరుమల గారు చెప్పండి. One second, wait. సార్, తిరుమల గారు, తిరుమల గారు, సంఘటన రాజరిక వ్యవస్థ అది కూలిపోయింది కాబట్టి భారత సైన్యం ఇక్కడ అటాక్ చేసింది కాబట్టి నైజాం సైన్యం మీద ఆ రోజు గుర్తించాలి, జాతీయ జెండా ఎగరవేయవలసింది అధికారికంగా అంటున్నారు. రాజరిక వ్యవస్థ పోతే నిజాం స్టాంప్ ఎలా కంటిన్యూ అయింది 50 వరకు. నిజాం ఏ వ్యవస్థ అక్కడ తీసుకురావాలా, ఏ రకమైన పరిపాలన తీసుకురావాలా అనేది ఏం జరగలే అక్కడ. ఎందుకంటే రాజ్యాంగం లేదప్పుడు. రాజ్యాంగం వచ్చిన తర్వాత చేయాలనుకున్నారు. అప్పటిదాకా నిజాంని అక్కడ కూర్చోబెట్టారు. నిజాం కూడా ఇంకోటి, నిజాం స్టేట్మెంట్ కూడా చేసిండండి రేడియోకి, హైదరాబాద్ రేడియోకి. ఏమని చేసిండంటే, ఇంతవరకు జరుగుతున్నటువంటి హింసకి నేను బాధ్యుడిని కాదు, నన్ను ఎందుకు పనికిరాని వాడిని చేసి కూర్చోబెట్టి కొంతమంది వ్యక్తులు హింసలు చేస్తూ వచ్చారు. నాకు చాలా బాధ కలిగింది. హిందువులు గాని ముస్లింస్ గాని వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళు. వాళ్ళు ఈ విధంగా కొట్టుకోవడం చావడం నాకు ఇష్టం లేదు. కానీ నా చేతిలో అధికారం లేకుండా పోయింది. ఎందుకంటే నేను ప్రధానమంత్రిని అపాయింట్ చేశాను కదా, ఆ గవర్నమెంట్ కింద నడిచిందని కూడా ఆయన తప్పుకున్నాడు. మరి దాశరథి నిజాం రాజు తరతరాల బూజు నిజాం రాజు తప్పుకోవని చెప్పిండు. మరి ఎందుకన్నారండి? నిజాంకు వ్యతిరేకంగా, నిజాంకు నాకు కనపడలేదు అని అన్నాడు. కన్ను లేవా? రజాకారుల అరాచకాలు కనబడకుండా రాజు ఏందండి? రాజు ఆయన తప్పైంది అన్నాడు, నవాబే తప్పైందని ఒప్పుకున్నాడు. విషయం ఏంటంటే ఇక్కడ ఆయన అనేది మీరు సెప్టెంబర్ ఇంకొక విషయం ఏంటంటే తిరుమల గారు ప్రొఫెసర్ ఒక్క నిమిషం వారు ఇంకోటి 17వ సెప్టెంబర్ 17వ తేదీ వరకు అప్పటి వరకు జైళ్లలో పోరాటం చేసి మగ్గిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చారు. అప్పటి వరకు అరాచకాలు చేసినటువంటి కాసిం రజ్వీ 1947లో జైల్లోకి పోయిండు, 1957 వరకు జైల్లో ఉన్నాడు. అదే కదా ఇప్పుడు వారు చెప్పిన దాంట్లో సారాంశం అదే. నైజాం నవాబుకు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఇండిపెండెన్స్ యాక్ట్ ప్రొనౌన్స్ చేసిన తర్వాత ఇది భారతదేశంలో అంతర్భాగమే అని చెప్పినప్పటికీ కూడా కాసిం రజ్వీ అనేటువంటి సైన్యాధిపతి అరాచకంతో నడిపినాడు ఇదంతా. ఈ అరాచకం దుర్మార్గమైందని చెప్పేసి నవాబు కూడా ఒప్పుకున్నాడు. ఇది హిస్టారికల్ ఫ్యాక్ట్ కూడా. కానీ సరే, నవాబు పరిపాలన గొప్పది, కాసిం రజ్వీ చెడ్డోడు అనే దానికాడ ఇక్కడ విశ్లేషించడం అనేది అంత సులువైనటువంటి పని కాదు. ఏది ఏమైనా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో సెప్టెంబర్ 17కు ఇది పూర్తిగా చరిత్రకు సంబంధం లేదనేది అనకాడ వీల్లేదు. దీన్ని పూర్తి స్థాయిలో ముస్లిం రాజులందరూ పక్కకి వెళ్ళిపోయి హిందువులకు ఏదో వచ్చింది, దాంట్లో ఏమన్నా సొమ్ముగా వస్తుందేమో, అందులో ఏదో కొంత లబ్ధి దొరుకుతుందేమో రాజకీయంగానే అటువంటి బీజేపీ ఆలోచన కూడా అంత గొప్పది కాదు, సరి అయింది కాదు అనేది నాకున్నటువంటి అభిప్రాయం. నరసింహయ్య గారు వారు ఒకవేళ రాజకీయపరమైనటువంటి అభిప్రాయాలు మార్చుకోవచ్చు, కానీ ఈ హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి కర్ణాటకలో సెలబ్రేషన్స్ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరపడం మొదలుపెట్టలే. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ సెలబ్రేషన్స్ నిర్వహిస్తూ ఉన్నది. మరి ఏదైతే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సెలబ్రేషన్స్ నిర్వహించడానికి నిర్ణయించలే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్వహించడానికి నిర్ణయించారు. ఇక్కడ ఇవాళ నరసింహయ్య గారు సహజంగా టీఆర్ఎస్ పార్టీలో ఉండొచ్చు. ఇవాళ ఓటు నోటు కేసులో 3 నెలల్లో ఛార్జ్షీట్ పడుతుంది. మరి అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఓవైసీ కేసులో ఇప్పటి వరకు ఛార్జ్షీట్ పడది. ఒక భుజం మీద అక్బరుద్దీన్ ఓవైసీని, ఒక భుజం మీద అసదుద్దీన్ ఓవైసీని ఎత్తుకున్నటువంటి నాయకుడి నేతృత్వంలో మీరు పనిచేస్తున్నారు. దానికి మనకు వాళ్ళు కాదు కావాల్సింది. నేను ఒక విషయం చెప్పండి, సెప్టెంబర్ 17 భారతీయ జనతా పార్టీ రాజకీయపరమైనటువంటి లబ్ధి అనేటువంటి ప్రస్తావన. నేను ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాను, రాజకీయపరమైనటువంటి లబ్ధి కోసం ఎవరు చేస్తా ఉన్నారు? 2010లో రాజకీయ పార్టీలు మాట్లాడింది ఏంది? 2000 ఇవాళ తిరుమల గారు లక్ష్మీనారాయణ గారు
మీరు ఇప్పుడు పొలిటికల్ పాయింట్స్ అవన్నీ కూడా మీకు రాజకీయమైన దృక్పథాలతో మాట్లాడుతున్నారు కానీ నరసింహయ్య గారు చారిత్రక వారు అంశాలు పొలిటికల్ ఆరోపణ అవును, ఓకే సార్, మీ ఇద్దరికి. మనం దాన్ని మాట్లాడి సాల్వ్ చేసుకుందాం. వినండి ఒక్కసారి నేను చెప్పండి సార్. నేను చరిత్రకారుడుగా ఇంకొక చరిత్రకారుడు ఎవరైనా కానీ నిజాము ఎవరు 17 సెప్టెంబర్ తర్వాత ఫర్మాన్లు ఇష్యూ చేస్తాడు. ఫర్మాన్లు ఎందుకు ఇష్యూ చేస్తున్నాడు? భారతదేశం అంత పెద్ద భారతదేశం ఉంది, ఎందుకు ఎలో చేస్తుంది? నిజాం ఎందుకు అవసరమైంది? వాళ్ళకి ట్రాన్సిషన్ లో నిజాం అవసరమైండు, నిజాం కంటిన్యూ అయింది అక్కడ. ఎవరు అనుమతితో ఎప్పుడు దాకా కంటిన్యూ అయ్యిండు? 50 దాకా. ప్రొఫెసర్ గారు ఎవరు అనుమతితో ఇష్యూ చేసిండు? ఆ తర్వాత ఎవరు అనుమతితో? అంతవరకు స్వతంత్రంగా ఇష్యూ చేసిండు. ఆ తర్వాత భారత ప్రభుత్వం అనుమతితో ఇష్యూ చేసిండు. ఎస్ రైట్. తిరుమల గారు అవును, ఇష్యూ చేస్తున్నాడు. ఎవరు స్టాంప్ కింద వస్తుంది? భారత ప్రభుత్వం అనుమతితోటే వస్తుంది. నేనంటున్నా భారత ప్రభుత్వం యొక్క ఇంకోసారి వినండి సార్. మీరు భారత ప్రభుత్వం 47 కంటే ముందు కూడా నిజాం తర్వాత ఇంకొక నిజాం ఎవరు కావాలనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎవరు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ కావాలనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే హోమ్ సెక్రటరీ ఎవరు కావాలా, పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఎవరు కావాలనేది కూడా భారత ప్రభుత్వమే నిర్ణయించింది. ఎప్పుడు భారత ప్రభుత్వం కిందనే నిజాము పనిచేసిండు అనేది ఒక పాయింట్. అదే కంటిన్యూ అయింది. అదే 57 తర్వాత కూడా అదే కంటిన్యూ అయింది. 50లో మాత్రం. ప్రొఫెసర్ గారు మీరు ఇక్కడ అంగీకరిస్తున్నారు, సంతోషం. ఎందుకంటే సెప్టెంబర్ 17 తర్వాత భారత ప్రభుత్వానికి లోబడి పనిచేసిండ్రు అంటే భారత ప్రభుత్వంలో విలీనమైనాక భారత ప్రభుత్వం అధికార పరిధిలో ఇక్కడ పని జరిగింది అనే విషయాన్ని మీరు అంగీకరిస్తున్నారు. మేము కూడా అదే కోరుతున్నాం. 17 సెప్టెంబర్ తర్వాత జరిగింది. నా పాయింట్ పూర్తిగా చెప్పండి కూడా ఎవరు అలా కాదండి. కాదు, కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాతనే ఎవరు నిజాం కావాలో డిసైడ్ చేయబడింది. కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసిన తర్వాతే ఎవరు ప్రధానమంత్రి కావాలో హైదరాబాద్ అనేది నిర్ణయించబడింది. అంటే భారతదేశంలో మొదటి నుంచి భాగమే అది. నేననేది భారతదేశానికి అతీతంగా లేదు హైదరాబాద్. హోమ్ సెక్రటరీ నిర్ణయించేది. తిరుమల గారు అడగండి. నిజాం మీద దాడి చేసినటువంటి నారాయణరావు పవారు 47 డిసెంబర్ 4వ తేదీన 1947 డిసెంబర్ 4వ తేదీన దాడి చేసినటువంటి నారాయణరావు పవారు ఆయనకు నిజాం ప్రభుత్వం ఉరిశిక్ష వేసింది. మరి ఆయన 47 సెప్టెంబర్ 17 తర్వాత ఆయన రిలీజ్ అయ్యిండు. మరి ఆయన నిజాం అధికారం కొనసాగినట్ట, మరి భారత ప్రభుత్వం అధికారాన్ని టేక్ ఓవర్ చేసినట్ట? ఇప్పుడు దీని మీద అప్పీల్స్ నడిచినాయి. భారత ప్రభుత్వం చేతిలోనే ఉంటుందండి. ఎప్పుడైనా నిజాం టెక్నికల్ గా ఉంటాడు. నిజాం చాలా టెక్నికల్ గా ఉంటాడు. నిజాం ఉన్నటువంటి అధికారం ఆయన మీద చేసిన ఆయన చెప్తున్నాడు. నరసింహ గారు మీరు అడ్వకేట్ గారు చెప్పారు. నేను లక్ష్మీనారాయణ గారు ఏ కన్విక్షన్స్ అయినా కూడా భారత రాజ్యాంగం అంతకుముందు ఉన్నటువంటి నవాబు ఇచ్చినటువంటి కన్విక్షన్లు అయినా సరే కోర్టు ముందుకు వచ్చిన తర్వాతనే పోయినాయి. కమ్యూనిస్ట్ నాయకులకు వేసినటువంటి ఉరి శిక్షలన్నీ కూడా రద్దయింది, అప్పుడే రద్దయినాయి. అందుకోసం ఇక్కడ అది కాదు విధించినటువంటి పునర్విచారణ ఎందుకు జరిగింది? సెప్టెంబర్ 17 తర్వాత కాబట్టి హక్కులు లభించినాయి కాబట్టి లేకపోతే అప్పుడు బ్రిటిష్ తర్వాత భారత ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం అనేది కొనసాగే ప్రక్రియ. అంతకుముందు పరాయి పాలన కావచ్చు, ఇప్పుడు మన భారత ప్రభుత్వ పరిపాలన కావచ్చు, చట్టాలకు సంబంధించి భారత ప్రభుత్వ పరిపాలన వచ్చిన రోజు సెలబ్రేట్ సంబంధించినటువంటి ప్రజలు ఊపిరి పీల్చిన రోజు సెలబ్రేట్ చేయమని చెప్తా ఉన్నాం. మేము అదే కదా చెప్పేది. మీరు జెండా ఎగరేస్తే ఎజెండా ఏదో చెప్పారు, ఎవరన్నారు దాని జెండా ఎగరేస్తే మతలబ్ ఏదో చెప్పారు, జెండా మాత్రం ఎగరేయలేరు కదా. ముఖ్యమంత్రి గారు జోడేఘాట్ పోతారు,
కొమరం కానీ భీముడు- సరే, ఓకే, ఓకే. కొమరం భీముడు చరిత్రలో పొగుడుతారు. మతలబులు ఖచ్చితంగా, కానీ ఖచ్చితంగా. ఎందుకు ఆయన పోరాటం ఎవరికి వ్యతిరేకంగా బా, చేసిందో చెప్పాలి. నేను చెప్తున్నాడు, నేను చెప్తున్నాడు, మాట చెప్తానండి, ఫైనల్ గా. చెప్తున్నాడు, ఒక నిమిషం చెప్పనివ్వండి. మీరు చెప్పనివ్వండి, లక్ష్మీనారాయణ పార్టీ చెప్పనివ్వండి. మా లక్ష్మీనారాయణ పార్టీ తర్వాతనే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం బుచ్చన్న గారు. 14 సంవత్సరాల సార్, నుంచి one second. వచ్చింది. బుచ్చన్న గారు. నేను అడిగేది ఏమిటంటే బుచ్చన్న ఇవన్నీ గారు. ఇప్పుడు చరిత్రను వక్రీకరించొద్దు. బుచ్చన్న Yes, గారు, yes, sir, నేను తిరుమల గారు. ఒక సలహా ఇస్తానండి. ఆ, చెప్పండి, కేసీఆర్ చెప్పండి, సలహా ఇస్తారట. కాదంటున్నాడు, సార్, జెండా చెప్పండి, సార్. ఎగరేయొద్దు అంటున్నాడు, దీన్ని ఏదో అడ్డం పెట్టమంటున్నాడు. ఎస్, తెలంగాణ సాయుధ పోరాటాన్ని కానీ తెలంగాణ Yes, విముక్తి sir. తిరుమల గారు, పోరాటాన్ని మీరు ఏమంటున్నారు? ఖచ్చితంగా ముందుకుండి పనిచేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ చెప్పినాడు, చేస్తాడు. తిరుమల గారు, నేనేమంటాను, నేను ఫైనల్గా ఒక మాట అంటానండి. నేనేమంటానంటే ఒక హిస్టోరియన్స్ కమిషన్ లాంటిది వేసి వాస్తవంగా ఏం జరిగింది, ఆ ఆగస్టు 15 తర్వాత జరిగిన సంఘటనల దృష్టిలో పెట్టుకొని తర్వాత రోజు ఏదైనా సిగ్నిఫికెన్స్ ఉందా అని పొలిటికల్ పార్టీల ప్రమేయం లేకుండా నిర్ణయిస్తే మంచిదని నేను అనుకుంటున్నా. పొలిటికల్ పార్టీల అభిప్రాయాలు తీసుకోవచ్చు, కానీ ఒక హిస్టోరియన్స్ కమిటీ ఒకటి డిసైడ్ చేసేటట్టయితే బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. తిరుమల గారు, లక్ష్మణ గారు, నరసింహ గారు, థ్యాంక్ మేము అదే విషయం యూ. కోరుతా ఉన్నాం. సెప్టెంబర్ చరిత్రను 17 మీద గడిచిన కొంతకాలంగా వాద వివాదాలు కొనసాగుతున్నాయి. అది విమోచనమా, విలీనమా, అధికారికంగా చేయాలనా, చేయకూడదు అనేది రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన విషయం. కానీ అది తెలంగాణ సుదీర్ఘ పోరాట చరిత్రలో సెప్టెంబర్ 17 అనేది ఒక చారిత్రక దినంగా చూడవలసిందే. థ్యాంక్ యూ.